నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే రియల్మీ C63 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్ నుంచి చూపిస్తున్నా. ఇక్కడ మన వాళ్ళు మంచి చూపించారు. రియల్మీ C63 5G అనేసి చూపించారు కదా, స్మూత్ స్విఫ్ట్ అని చూపించారు. అండ్ ఇక్కడ కెమెరా కట్అవుట్ డిఫరెంట్గా ఉంది భయ్. చిత్తపులిని చూపించారు పక్కగా టీషన్ అయితే ఆబ్వియస్గా. ఇక్కడ కట్అవుట్స్ కానీ బెజల్స్ కానీ జర తక్కువనే ఉన్నాయి అనుకోవచ్చు. మన వాళ్ళు ఏం మెయింటైన్ చేస్తారంటే ఇక్కడ మిరటెక్ డైమెన్సిటీ 6300 5G చిప్సెట్తో పాటు వస్తుంది. 120Hz ఐ కంఫర్టబుల్ డిస్ప్లే అని పెట్టి కొన్ని మెయిన్ పాయింట్స్ అనుకోవచ్చు. హైలైట్స్లో చూసుకుంటే మ్యాసివ్ పవర్, లిక్విడ్ స్మూత్, అల్ట్రా డ్యూరబుల్ అండ్ హైలైట్స్ అయితే పెట్టారు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ హైలైట్ చూసుకుంటే మాత్రం మిరటెక్ డైమెన్సిటీ 6300 5G ప్రాసెసర్ వచ్చింది. ఇంతకుముందుకు 6100 ప్లస్ ప్రాసెసర్ యూజ్ చేసేవాళ్ళం అన్నమాట 5Gకి. ఇప్పుడు 6300 5G చిప్సెట్ అయితే యూజ్ చేస్తారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. ఇక్కడ 128GB స్టోరేజ్ ప్లస్ 16GB డైనామిక్ ర్యామ్ అంటూ. సో ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే వర్చువల్ ర్యామ్ని యూజ్ చేస్తారు, అది పక్కకు పెట్టేసి 5000 mAh బ్యాటరీ, 4 years ఆఫ్ స్మూత్నెస్. సో ఇక్కడ 4 years ఆఫ్ స్మూత్నెస్ అంటే మన వాళ్ళు 4 years దాకా అప్డేట్స్, సెక్యూరిటీ ప్యాచెస్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. AI బూస్ట్ ఇంజన్, సో గేమింగ్ ఆర్ట్స్ కొంచెం బూస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో పాటు వచ్చింది. దాని తర్వాత కొన్ని ఇన్ఫర్మేషన్ అఫీషియల్ స్క్రోల్ చేసుకోకపోతే ఏఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ గేమ్ బూస్ట్లో ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి అవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. కొన్ని ఫీచర్స్ ఏదైతున్నాయి UI బేస్ మీద ఉన్నాయి. కలర్ వేరియంట్స్తో 2 కలర్ వేరియంట్స్తో పాటు వస్తుంది. స్లిమ్ బాడీతో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ 32 MP AI కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. డీసెంట్గా ఉంది. పిక్చర్స్ అవన్నీ కూడా చూసుకోవచ్చు, పర్లేదు. అండ్ ఆబ్వియస్గా రియల్మీ వాళ్ళ UIతో పాటు కూడా వస్తుంది. అంత మంచిగా ఉంది. కానీ ప్రైస్ ఎంత అంటే ఇక్కడ ప్రైస్ చూసుకోవచ్చు 10,000 ఉంది. ఇక్కడ 1000 రూపీస్ బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. సో ఆ బ్యాంక్ ఆఫర్స్ అప్లై చేస్తే ఇట్లా ఎగ్జాక్ట్గా 10,000కి వస్తుంది. నార్మల్గా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కొనుక్కోవాలంటే 11,000కి కొనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ బేస్ వేరియంట్ మీకు చూపిస్తున్నాను. 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ అండ్ 6GB ర్యామ్ వేరియంట్, 128GB స్టోరేజ్ వేరియంట్ చూసుకోవడం మాత్రమే 12,000కి వస్తుంది. 8GB ర్యామ్ వేరియంట్ 13,000కి వస్తుంది. నేనైతే బేస్ వేరియంట్ తీసుకోమని అయితే అంటాను. అండ్ ఇక్కడ 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. ఫారెస్ట్ గ్రీన్ కలర్ ఇది, అండ్ దాని తర్వాత స్టారీ గోల్డ్ కలర్ అనమాట. గ్రీన్ కలర్ నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ నుంచి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో కూడా అన్ని ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి అనమాట. పర్లేదు, బడ్జెట్లో ఎవరైతే 10,000 లోపల ఒక మంచి 5G స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలనుకుంటారో వాళ్ళకు ఒక మంచి ఆప్షన్ లాగా అయితే ఉంది. నేనైతే తీసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేకుండా అంటాను. నాకు రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే UI. సో UIలో వచ్చేసరికి అయితేనేమో కష్టం UI కాబట్టి మన వాళ్ళు ఏమంటారు, ప్రీ ఇన్స్టాల్ యాప్స్ కానీ లేకపోతే బోల్డ్వేర్స్ కానీ ఇన్స్టాల్ చేస్తారన్నమాట. సో అదొకటి మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఛార్జర్ అనమాట. సో ఇక్కడ అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్ ఉన్న స్పెసిఫికేషన్స్లో కూడా చూసుకుంటే 10 watts ఛార్జర్ ఇచ్చారు. అందుకు డ్రాబ్యాక్ అనమాట. సో అండ్ కెమెరా కూడా పోయి ఆబ్వియస్గా కాస్ట్ కటింగ్ కోసం 32 MP కెమెరా, 8 MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. సో నేనైతే అడ్జస్ట్మెంట్ చేసుకుంటా. కానీ 10 watts ఇచ్చారు పోయి ఛార్జరు. 10 watts ఏంద్రా పోయి నాయన అనిపించింది. ఈ మధ్య కాలంలో 10,000 లోపల 10 watts ఇచ్చింటే యాక్సెప్ట్ చేస్తుండే. కానీ 5G స్మార్ట్ ఫోన్కి 10 watts అయితే వేరే మినిమం 15 watts ఇచ్చింటే బాగుండేది. అట్లా చేసుకోవచ్చు. 10 watts అంటే మస్తు టైం పడుతుంది. ఎందుకంటే నేను కూడా 10 watts ఛార్జర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఛార్జింగ్కి చాలా టైం పడుతుంది. దగ్గర 2 గంటలు పెట్టుకొని పోయి క్లోజ్ టు 2 గంటలు రూమ్ టెంపరేచర్, అంబియన్స్ని బట్టి, హ్యూమిడిటీ అన్ని క్యాల్కులేషన్ చేసుకొని క్లోజ్ టు 2 hours దాకా ఛార్జింగ్ అవుతుంది అన్నమాట. అండ్ ఇవి మేజర్ కారణాలు అనమాట. ఈ ఛార్జర్తో నాకు ఇబ్బంది ఏం లేదన్నా, అట్లా మేనేజ్ చేసుకుంటే 5G స్మార్ట్ ఫోన్ కావాలి, 10,000 బడ్జెట్లో రియల్మీ నుంచి కావాలి అంటే మంచి స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు. ఛార్జింగ్ ఒకటే డ్రాబ్యాక్ అనిపించి మేజర్ డ్రాబ్యాక్ అనమాట. సో అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓవరాల్ తీసుకోవచ్చు, నేనైతే రికమెండ్ చేస్తాను, బడ్జెట్లో వస్తుంది కాబట్టి. అండ్ మీరు ఏమనుకుంటారు, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ అయితే చేయండి. వీడియో ఇట్లా నచ్చింది, యూస్ఫుల్ అయితే ఇట్లా ఒక లైక్ అండ్ షేర్ అయితే పక్కా చేయండి. సో మీకు అందరికైతే అర్థమైపోయింది కదా, ఇన్ఫర్మేషన్ అయితే అందరికి అర్థమైపోయింది. బడ్జెట్లో ఒక మంచి 5G స్మార్ట్ ఫోన్ వస్తుంది. మీకు అందరికి తెలిసిందే, డ్రాబ్యాక్ చూసుకోవడం మాత్రమే, సింపుల్గా ఏం లేదు. ఏమంటారు, ఛార్జర్ ఒక్కటే నాకు ఒక డ్రాబ్యాక్ అనిపించింది. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే కెమెరా, దాని తర్వాత UI. ఈ 3 కెమెరా అయితే ఎట్లా యాక్సెస్ మేనేజ్ చేసుకోవచ్చు. 10,000కి ఇస్తారంటే సరే పోతే ఏదో ఒకటి అనుకోవచ్చు. కానీ UI డిజేబుల్ చేసుకోవచ్చు, కానీ ఛార్జర్ మాత్రం ఏం చేయలేం కదా.
సో ఇదే కూడా పెద్ద డ్రాబ్యాక్ బై మేనేజ్ చేసుకోగలుగుతారా అంటే పోయి తీసుకోవచ్చు ఒక ఫైనల్ అడ్వైస్ అయితే చేస్తున్నా. అండ్ వీడియో అనిపించింది యూస్ఫుల్ అయిందా లేదా మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా క్లారిఫికేషన్ కాలేదన్నా ఇంకా క్లారిఫై చేయాలంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలో ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంత పోయి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.